ఉంగరాలు చుట్టూ ఉన్న అందగత్తివే, ఉంగరాలు చుట్టూ ఉన్న అందగత్తివే, అందగత్తులందరున్న మనకి ఆనరే, అందగత్తులందరున్న మనకి ఆనరే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి అయితే డాన్స్ మాస్టర్గా అయితే చరణ్ మాస్టర్ అయితే వెళ్ళారు. మరి ఇక్కడ ప్రయాణం ఎలా మొదలైంది, అక్కడ వరకు అసలు ఎలా వెళ్ళారు, ఇప్పుడు రీసెంట్గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష కూడా ఆడిషన్స్ అయితే అప్లై చేశారంట. మనతో పాటు అయితే డాన్స్ మాస్టర్ చరణ్ గారు అయితే ఉన్నారు. మాట్లాడి అసలు సార్ డాన్స్ మాస్టర్ ఎందుకు అవుదాం అనుకున్నారు, ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. హాయ్ సార్. హాయ్ మ్యామ్, నమస్తే. అంటే సార్ మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నాది మ్యామ్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో. మా విలేజ్ అదే మొత్తం చుట్టుపక్కల పల్లెటూరులో బెస్ట్ విలేజ్ అంటే మా ఊరే సారిపల్లి. అందాలకి ప్రతీక. చాలా బాగుంటుంది మ్యామ్. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, దాంతో పాటు శివాలయం అనేది ఇప్పుడు పూర్వకాలం అంటే పెద్దలు అనుకున్నారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అంటే మీరు డాన్స్ వైపు ఎందుకు వచ్చారు, అసలు ఎప్పుడు వచ్చారు? డాన్స్ వైపు మ్యామ్ నేను 4th క్లాస్ ఉన్నప్పుడే స్టార్ట్ అయింది మ్యామ్ నా జర్నీ. చాలా మంది డాన్స్ అంటే మనల్ని సపోర్ట్ చేస్తారు ముందు ఆ ఏజ్ లో. అరే బాగా చేస్తున్నారా, ఏదో చేస్తారా, ఏదో చేయొచ్చు కదా, ఏదో సోలు గట్ట అంటే ఆ టైంలో మనకి ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఉంటుంది. సార్ మీరు 4th క్లాస్ నుంచే డాన్స్ అంటున్నారు. యాక్చువల్గా పల్లెటూరులో నేపథ్యం అయితే డాన్స్ గీన్స్ అంటే చదువుకోరా అంటారు. మరి మిగతా ఏమన్నారు? మా వాళ్ళైతే ఫస్ట్ మా మమ్మీ డాడీ అంటే మా డాడీ ఏ రోజు కూడా ఇప్పటికి అంటే మా డాడీ గారు రీసెంట్గా అంటే 3 years అవుతుంది చనిపోయి. ఉన్నప్పుడు మా డాడీ గారు ఉన్నప్పుడు మా మమ్మీ కానీ మా బ్రదర్ కానీ మా అక్క 2 పిల్లలు వాళ్ళు ఏంటంటే ఏ రోజు కూడా బయట వాళ్ళ మాటలు విన్నప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ బయట వాళ్ళ మాటలు విని ఎలా అంటే ఒరే వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా, ఎందుకురా అన్నయ్య చూడు జాబ్ చేసుకుంటాడు, నువ్వు కూడా ఏదో చేసుకోవచ్చు కదా, మనం అసలు పేద బతుకులు ఒకరోజు పనికి వెళ్తే మనకు తినడానికి వస్తుంది, లేకపోతే ఇంకేంటి నువ్వు ఏదైనా కష్టపడితే చిన్న చిన్న అప్పులు ఉన్నాయి తీర్చవచ్చు అంటే. నాకు వాళ్ళ మాటలు ఆ టైంలో ఎలా ఉండేవంటే పట్టించుకున్నాను కాదు. ఏహే నా ఫ్రీడమ్ని వీళ్ళు లాగేసుకుంటాను, ఏది వీళ్ళు అలాగా పేరెంట్స్ ఏంటి అసలు అని ఆలోచిస్తుంటే నాకు అప్పుడు అనిపించలేదు కదా మేడం, ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళు చెప్పింది కూడా నిజమేలే ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ టైంలో నేను అసలు అనుకోలేదు. కానీ మా డాడీ చనిపోయిన తర్వాత నేను డీకి వెళ్ళిన తర్వాత డీలో ఉంటుండగా ఫోన్ వచ్చింది, డాడీకి ఇలా బాగోలేదంటే. బాగోలేదు కదా, నార్మల్ కదా అని రాలే. తర్వాత కేజెస్ హాస్పిటల్ వేసిన తర్వాత డాడీ గారు సడన్గా చనిపోయారు. చనిపోతే నేను అసలు ఏం చేయాలో తెలియదు. అంటే అప్పటి వరకు మా డాడీ ఇప్పుడు వచ్చి నా ఒంటి మీద చేయి చేసుకోవడం తెలియదు. మా మమ్మీ అనగా మా డాడీ అనగా మా అన్నయ్య మా బ్రదర్ నాలాగే ఉంటాడు. నన్ను చూసిన ఒకటే, వాడు చూసిన ఒకటి, ఇంకా ఆడే పొట్టుకుంటాడు. వాడు కూడా ఏ రోజు కూడా లేదు. కానీ చనిపోయిన తర్వాత ఒక్కటి అనిపించింది, అరే నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు చెప్పలేదు. మళ్ళీ ఎవడో బయట ఫోన్ చేసి చెప్పాడు మీ నాన్నగారు చనిపోయారు అనేసి. కానీ ఈ విషయం మళ్ళీ నాకు ఎవ్వడని చెప్పేదని భయంతో మళ్ళీ మా అన్నయ్య 10:30కి చనిపోతే నైటు 12:30 12:15 కల్లా కాల్ చేసి అరే ఏడకరా నాన్న ఇలాగా చనిపోయాడు అనగానే నాకు ఇంకా ఏం చేయాలో తోచలేదు అసలు. ఇప్పుడు వచ్చి మన ఎవరైనా ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ కొడుకులు కొడతారు, రెండు ఇలాగా చదువుకో ఇచ్చేయి వచ్చేయి అన్నప్పుడు మనం అదేంటే మనం ఏదో అనుకుంటాం, కానీ తల్లిదండ్రులు కూడా మన కోసమే చెప్తారు. కానీ ఆ టైప్లో నాకు అర్థం కాలే. నేను ఆ ఏజ్లో ఏంటంటే మనం చెప్పిందే రైటు, మనం చేసిందే రైటు, పేరెంట్స్ చెప్పింది పక్కన వదిలేస్తాం. కానీ కరెక్ట్గా ఆలోచిస్తే వాళ్ళు చెప్పింది ఎందుకు మన కోసమే చెప్తారు పేరెంట్స్. నేనే కాదు ప్రతి ఒక్క డాన్సర్ అయినా ఎవరైనా ముందు పేరెంట్స్ మాట వినండి. వాళ్ళు కూడా మనకి ఇష్టం ఉందే చేస్తారు తప్ప మనకు కొంచెం స్టడీ పరంగా వచ్చిన వారికి చూస్తాం. స్టడీ అయిపోయాక నీ ఇష్టం అంటారు వాళ్ళు కూడా. కానీ ఆ టైంలో కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నా డ్యాన్సు నా లైఫ్ నేనే. కానీ ఇప్పటికే మేడం నాకు తెలిసి మా ఇంట్లో నేను ఎప్పుడు రూపాయి అడగలేదు, అలాగే నేను ఎప్పుడు రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు వరకు. ప్రతి ఒక్క డ్యాన్సరు అంటే డీలో కానీ బయట యూనియన్లో అదే ఈవెంట్ మేనేజర్లు కానీ జస్ట్ మనల్ని ఓడుకున్నంత వరకే తప్ప ఎప్పుడు రూపాయి ఇవ్వడం. వాళ్ళకి ఏంటంటే అవసరాలు ఉన్నప్పుడు మనల్ని పొగుడుతారు వాళ్ళ ముందు. బయటని ఎలా ఉంటుందంటే ఒకటి ముందు రే చరణ్ మాస్టర్ మా ఊడు తోపురా ఉరుమని అంటారు, కానీ ఆడ అవసరం ఉన్నంత వరకే. అది బయటికి వెళ్ళిపోతే డబ్బులు విషయంకి వచ్చినప్పుడు ఆడికి అవసరం లేదా బోల్ డబ్బులు ఉన్నాయి ఖర్చు ఇట్టుకుంటారులే, ఎందుకు అదే మన దగ్గర ఉండవు. కానీ మన స్టైల్ చూస్తే డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. మనం ఏంటంటే జనాల్లో మంచిగా కనబడాలనిసే కనబడతాం తప్ప మన బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు.
అందరూ మిడిల్ క్లాస్. డ్యాన్స్ అంటే మిడిల్ క్లాస్ అందరూ. ఎవరు మా బావులు కోట్లు సంపాదించలేదు. అందరూ రైట్ ఈ పల్లవి పెసం తన్నడుగా అందరు రైతు బిడ్డలే. కానీ వాళ్ళు మోసం చేయాలండి వేరే. అంటే డీకి అవకాశం అసలు ఎలా వచ్చింది, మీరు ఏ విధంగా వెళ్ళారు? డి అంటే మేడం ఇది చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. డి అంటే విజయనగరంలో లక్ష్మణ్ 931 డ్యాన్స్ మాస్టర్ ఉంటారు. నేను నెల్లిమర్లో నా డ్యాన్స్ స్కూల్ అంటే అతనితో నేను ఈవెంట్లు కొలబరేషన్ వెళ్ళండి. అతను ఏమించి ఆ కొలబరేషన్ వెళ్తే అతను ఏమించి నాకు ఫోన్ చేశారు, చరణ్ మనం డ్యాన్స్ స్కూల్ పెడదాం, మనం ఇద్దరం కలిపి డ్యాన్స్ స్కూల్ పెడదాం, నువ్వు డ్యాన్స్ మాస్టర్ ఇచ్చే, నేను ఆర్గనైజర్ చేస్తానంటే విజయనగరంలో పెట్టాం. తర్వాత ఎస్కోట్లో పెట్టాం, కెనడా బ్యాంక్ పైన ఎస్కోట్లో పెట్టిన తర్వాత అక్కడ ఒక 4 రోజులు క్లాస్ చెప్తుండగా నా బెస్ట్ ఫ్రెండ్ రితిక్ అని పల్సర్ బైక్ రామన్ కొరియోగ్రాఫర్ రితిక్ మాస్టర్, చిన్నప్పటి నుంచి మా ఇద్దరు ఫ్రెండ్స్. వాడు ఫోన్ చేసి బాబా ఇలాగా డీలో అవకాశాలు వస్తాయట, మనం వెళ్దామని అన్నాడు. రే మనం టీవీ షోలు అవే ఎక్కడ, మనం వెళ్ళగలం అసలు, ఆ దగ్గర నుంచి అయినా చూడగలమా, మన లోన కూడా రానివ్వరు, మళ్ళీ వాళ్ళు బయటికి ఇస్తారు అనగానే లేదు బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్లకి చాలా అవకాశాలు ఉన్నాయట అంటే అప్పుడు వాడి మాట విని నేను వెళ్ళా. అంటే డీకి వెళ్ళడం ఆడవాళ్ళు వెళ్ళా. వాడి మాట విని వెళ్ళిన తర్వాత D10 బాబీ, D10 బాబీ వాడి టీంలో చేశా. వాడి టీంకి వెళ్ళిన తర్వాత ఉంటుంది మేడం ప్రాక్టీస్. మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం తినే టైం 4 అవుతుంది. మళ్ళీ తినేసిన తర్వాత 5:30 స్టార్ట్ చేస్తే నైట్ 2-3 o'clock. బాడీలు మొత్తం పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకోవాలి. అంటే అసలు సపోర్ట్ చేయదు బాడీ, అలా ఉంటుంది. కిందన పడడం, లేగడం, మోకాలు అసలు అసలు చచ్చిపోతారు బాబు, ఇంటికి వెళ్ళిపోవాలనిపించేది. కానీ అవి కూడా తట్టుకొని నిలబడి 10 days ఉండేది ప్రాక్టీస్. అంటే షూటింగ్ ఏంటంటే 3 నెలల ఎపిసోడ్లు 3 రోజుల్లో తీసేస్తారు డైరెక్టర్లు. ఆ 3 నెలల ఎపిసోడ్లకి 10 రోజులు ప్రాక్టీస్ చేయాలి మేము. ఆ 3 రోజులు షూటింగ్ ఉంటుంది, మిగతా ఆ నెలల్లో ఖాళీయే. మళ్ళీ మరుసటి నెల సేమ్ 10 రోజులు ప్రాక్టీస్, 3 రోజులు షూటింగ్. అది డి మ్యామ్. తర్వాత డి అయిపోయిన తర్వాత మా D10 రాజు ఉన్నాడు కదా, తను తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాను. నన్ను పెట్టుకొని నెవర్ గివ్ అప్ డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేశాడు ఖమ్మంలో, తెలంగాణ. స్టార్ట్ చేసి ఆ ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ మాస్టర్ పెట్టి అక్కడే ఉండి అన్నీ చూసుకున్నాన్ని. కానీ అక్కడి నుంచి రావాల్సి వచ్చిందంటే మా డాడీ గారు చనిపోయారని తెలిసిన తర్వాత మరి ఎక్కడికి రావాల్సి వచ్చింది అడిగి. ఇప్పుడు సర్వైవ్ అవుతున్నారా సార్ మీరు ఇప్పుడు డాన్స్ తోటి? మీకు స్కూల్ కానీ ఓన్గా అకాడమీస్ కానీ రన్ చేసుకుంటున్నారా? అవుతున్నా మేడం. అలాగే ఒక డ్యాన్స్ స్కూల్ ఉంది విజయనగరంలో, నెల్లిమర్లో ఉంది. ఇంకోటి ఓపెన్ చేస్తున్నా బ్రాంచ్. అది నాకు తెలిసి ఈ మధ్యన 5వ తారీఖైనా 10వ తారీఖైనా ఓపెనింగ్. ఇది మాత్రం చాలా పెద్ద, హైదరాబాద్లో ఎలా ఉంటుందో భారీగా చాలా పెద్ద ఇన్స్టిట్యూట్. కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టి స్టార్ట్ చేశాను. అన్నీ అయిపోయి పనులన్నీ, ఇంకా ఓపెనింగ్ ఉంది. ఓపెనింగ్ అయితే మినిమం అయితే బిగ్ స్టార్లే పిలుస్తున్నా. అంటే మా డ్యాన్స్ ఫీల్డ్లో ఒక జానీ మాస్టర్ సార్ అయినా, శేఖర్ మాస్టర్ అని ఇలా ఈ టైప్లో పిలుస్తున్నాను. ఓపెనింగ్కి ఉంటుంది, చూస్తారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్కి ఆడిషన్స్ వీడియో అప్లోడ్ చేశారని చెప్పారు. ఒకవేళ మరి ఇది ఓపెనింగా లేకపోతే బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? నేనైతే నా డ్యాన్స్ పరంగా డ్యాన్స్ ఉంటుంది మేడం, కానీ బిగ్ బాస్ అనేది మనలో ఉన్న టాలెంట్ జనాలు తెలియడానికి బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఇచ్చిన తర్వాత వదులుకోకూడదు. మనం దేవుడి దైవలో మనం పెట్టాం, మనకు ఒక్క ఛాన్స్ బిగ్ బాస్ ఇస్తే మనం ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చెప్పినట్టు కాదు, మనకు నచ్చోడు ఇంకా ఎక్కిస్తాం. మనం అక్కడ కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకంటే మనం ఎక్కిస్తాం. నేను ఒక్కడనే కాదు మేడం, బిగ్ బాస్కి వెళ్ళి ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సెలెక్ట్ అయితే మాత్రం బాగా గేమ్ ఆడండి, బాగా విన్ అవ్వండి. అంటే ఇప్పుడు మీరు చాలా మంది అయితే డాన్స్ నేర్చుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో. అయితే వాళ్ళకి మీరు ఒక సలహా ఇవ్వమంటే ఏమి ఇస్తారు? చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ డాన్స్ అని, అప్పుడు కళా తల్లి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాషన్ స్టైల్ కొరియోగ్రాఫర్స్ వేరు, దానికి ఒక సందేశం. నేనైతే ఒకటే చెప్తున్నా మేడం పిల్లలకి అయితే, అండ్ ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నారు డ్యాన్స్ నేర్చుకోండి, కానీ ఫస్ట్ మీ కెరియర్ ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ ఎందుకంటే 10th వరకు మీ గురించి బాగా ఆలోచిస్తారు, 10th అయిపోయి చూసుకుంటాం. కానీ వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఇప్పుడు అలా లేరు మేడం. మా పిల్లలకి చదువు ఉండాలి, డ్యాన్స్ ఉండాలి. నేను చాలామంది పేరెంట్స్ని చూశాను, 4:30 కల్లా పిల్లల క్లాసులు అయిపోతాయి. మా డ్యాన్స్ స్కూల్కి అక్కడే డైరెక్ట్ క్లాస్కి వచ్చేస్తారు పాపం పిల్లలు. వచ్చేసి వాళ్ళ మమ్మీ వాళ్ళు మేడం అంత టైర్డ్ అయిపోతారు కదా, ఇంటికి తీసుకెళ్ళి రెడీ చేసి వద్దండి, అదే చదువే ఇది. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉండాలి. అది ఒకటే రుద్దాం అనుకో, ప్రైవేట్లోనే ఇవన్నీ ఇంకా అది ఉన్నది పోద్ది.
అయితే బాబీ మాస్టర్తో చాలా క్లోజ్గా కొరియోగ్రఫీ కానీ వర్క్ కానీ ఉంది. తర్వాత చూస్తుంటే రాజు సార్ తోటి కూడా మీరు ట్రావెలింగ్ అయితే బాగా చేస్తున్నారు. మీకు ఇద్దరిలో ఎవరంటే ఇష్టం? నాకిద్దరు ఎలా చెప్పాలంటే ఇద్దరు రెండు కళ్ళు మేడం. నాకు ఇష్టమైంది ఏంటి బాబీ అన్న, ఫ్లిప్స్, డ్యాన్స్, ర్యాంప్ ఆడేస్తాడు. రాజు అన్న కూడా సేమ్. ఇద్దరు ఎవరు తీయలేదు. ఇద్దరు అంటే చాలా ఇష్టం. ఇద్దరు డ్యాన్స్ పరంగా అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు కూడా D20లో పండు మాస్టర్కి యాక్సిడెంట్ అయింది కదా, తన బదులు రాజు అన్న పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బేసిక్గా టీవీ షోలో వీరెలా చూపిస్తారు, కానీ విన్ అయితే మాత్రం రాజు అన్న అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు ఏవైనా మూవీ షూట్స్లో కానీ అలా పార్టిసిపేట్ చేశారా? చేశాను మేడం. నేను వైజాగ్లో యూనియన్ కార్డు తీసుకున్నాను మేడం ఏజెంట్గా. అండ్ మోడల్స్, జూనియర్ ఆర్టిస్టులు అండ్ ఆర్టిస్టులని ఆడిషన్స్ కూడా మనం పంపిస్తుంటాం. ఒకేసారి మనం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం కూడా 2 సినిమాలు తీస్తున్నాం. అంటే నేనే హీరోగా 2 మూవీస్ ఒకే చేసాం. ఆల్రెడీ సగం షూటింగ్ అయింది ఒక సినిమా, సగం షూటింగ్ ఇంకో మూవీ స్టార్ట్ చేస్తాను. ఈ మధ్యన అప్డేట్ వస్తుంది మీకే. అయితే అప్డేట్ అయితే ఇన్స్టాలో లేకపోతే యూట్యూబ్లో ఈ టైప్లో వస్తుంది. అంటే మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ ఎవరు? అంటే మీరు ఇన్స్పిరేషన్ పొంది ఇలా బాగా వాళ్ళలాగే నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళు? నాకు చాలా ఇష్టం మేడం జానీ మాస్టర్. అంటే సేమ్ నాలాగే ఉంటారు. అంటే సెట్లో కూడా ఏంటంటే జానీ మాస్టర్ ఎవరైనా నేను నడిచిల్లే చాలు, మా మాస్టర్ బున్ని మాస్టర్ రే జానీ మాస్టర్ వస్తాను, అరే జానీ మాస్టర్ అంటే నన్ను చూసి, అంటే జానీ మాస్టర్ ఒక నవ్విన పళ్ళు కూడా అరే జానీ మాస్టర్లో ఉంటానే, సేమ్ జానీ మాస్టర్. అక్కడ జానీ మాస్టర్ సార్ కూడా రే నువ్వు నాలా ఉన్నావు తమ్ముడు. సెట్లో కూడా సేమ్ అదే ఫీల్. నాకేంటి చిన్నది పొంగిత్తి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆకాశంలోకి, హ్యాపీగా థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ, అదే ఆ టైప్లో ఉంటుంది అక్కడ. నాకు ఇష్టమైనది అయితే మ్యామ్ జానీ మాస్టర్ మ్యామ్. అంటే అందరు మాస్టర్ ఇష్టమే, కానీ మనకంటూ ఒక ఫేవరెట్ ఉంటారు కదా, దానిలో జానీ మాస్టర్. మీరు అంటే మీకు ఇష్టమైనటువంటి ఫేవరెట్ హీరో ఎవరు? మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో నేను మంచి కొరియోగ్రాఫర్గా, మంచి డైరెక్టర్గా, మంచి ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాను. 3. ఏది బెస్ట్, డాన్సా, ఆర్టిస్టా, లేకపోతే? అంటే నా వరకు ఏంటంటే నేను ఒక మాస్టర్ మేడం, అంటే డ్యాన్స్ మాస్టర్ని. కొరియోగ్రాఫర్ అంటే నాకు చాలా ఇష్టం. దాంతోపాటు అంటే నాకు చిన్నప్పటి నుంచి చెప్తే నవ్వుతారేమో కానీ హీరో అవ్వాలని గోల్. అంటే నాకు చాలా ఇష్టం హీరో అవ్వాలంటే. ఆ సినిమాలు చూసి నాకు బేసిక్గా రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. నన్ను నా గురించి ఏ డాన్సర్లు అడిగినా ఒకటే అంటారు, ఊరు రామ్ చరణ్ పిచ్చిరా, ఆడి ఫ్యాన్ రామ్ చరణ్. ఇప్పటికీ కొంతమంది ఉంటారు కదా, కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఫ్యాన్స్, వాళ్ళు అంటారు రామ్ చరణ్కి అమ్మ దెబ్బతారు. ఎలా అంటే నా ముందే అంటే ఎర్రిక్కిద్దాం అనేసి. నాకు అప్పటికే కింద నుంచి సరసర బ్లడ్ బాయిల్ అవుతుంటుంది, కానీ ఎందుకులే బాగోదులే మళ్ళీ ఫ్యాన్స్ వల్ల వారెందుకని. కానీ తను ఏమనంటే నాకు నిజంగా ఎలా ఉంటుంది అంటే బాడీలోని శివరంగా వచ్చి బెడ్ బ్లాయ్కి అమ్మ కొడితే అసలు లెగ్ కూడా అనిపిస్తుంది, కానీ ఎవరిని కొట్టను నేను, ఎందుకంటే శాంతంగా ఉంటా. ఎవరితో గొడవలు తను బేసిక్గా మళ్ళీ లోన్ ఉంటుంది, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళ హీరోని మనం ఏమనంటే మన హీరోని అనొచ్చు, అందరి హీరోలు ఒకటే కదా, నాకు అందరి హీరోలు ఇష్టం, కానీ అందరిలో నాకు రామ్ చరణ్ అంటే పిచ్చి అంతే దిల్లో. అయితే మొత్తానికి ఫ్యూచర్లో అయితే మొత్తానికి ఒక కొరియోగ్రాఫర్గా బెస్ట్, అలాగే యాక్టర్గా, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇష్టం అని అయితే చెప్తూ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ సార్. మీ బిగ్ బాస్ ఆడిషన్స్ వీడియో కూడా అప్లై చేశారంటున్నారు. మీరు అగ్ని పరీక్ష వరకే వెళ్ళాలి, అందుకన్నా మీరు అనుకున్నటువంటి గోల్స్ కూడా నెరవాలని ఆర్ స్టార్ టీవీ తరపున అయితే కోరుకుంటున్నాను.